April 13 రోజు జరిగిన మర్డర్ విషయమై ప్రెస్ మీట్ పెడుతున్నాం. సో ఇది వేములవాడ 2 బైపాస్ రోడ్లో గల మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో ఒక అతను పరశురాములు అనే వ్యక్తి చంపబడ్డాడు. సో ఇందులో ఈరోజు మనం ఒక 4 నిందితుల్ని పట్టుకొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఆ 4 బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్ అండ్ నేదూరి రాజేష్. సో ఇది సంగతి. ఇప్పుడు రిమాండ్ అయ్యేది 4. అయితే దీని వెనుక మోటివ్ ఇదంతా ఇది ఏంటంటే బేసిక్గా ఈ పరశురాములు అనే వ్యక్తి వీళ్ళంతా ఈ నలుగురు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయన్నమాట. సో ఆ కేసులన్నీ అవ్వడానికి పోలీసులకి ఇన్ఫార్మర్గా పనిచేసిన వ్యక్తి పరశురాములు చంపబడ్డవాడు అని అదొక కక్ష పెట్టుకొని ఇతని వల్లనే మా మీద కేసులు అయినాయి, ఇతను మాత్రం మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి అమ్మి పెద్దగా ఇల్లు కట్టుకొని అంతా ఉంటున్నాడు, కానీ మాకు మాత్రం ఏం లేదు, సో చంపేస్తే మాకు లైన్ క్లియర్ అవుతుంది అనే ఒక దురుద్దేశంతో వీళ్ళంతా ఇది ప్లాన్ చేసుకొని చంపుతున్నారు అన్నమాట. సో ఇందులో మనకి ఇంకా ఇంట్రోగేషన్ మొత్తం చేసి తెలిసింది ఏంటంటే మొత్తం 5 ఉన్నారు ఈ ప్లాన్లో. ఈ మనోజ్ అనే వ్యక్తి ఇంకా మనకి అబ్స్కండింగ్ ఉన్నారు. మిగిలిన 4 చెప్పిన ఈ పేర్లు. ఈ మనోజ్ అనే వ్యక్తి బెయిల్ ఇప్పిస్తాను మీరు వెళ్ళి చెయ్యండి అని చెప్పి పురమాయిస్తే ఈ 4 వెళ్ళి అక్కడ ఉండి క్రైమ్ సీన్ దగ్గర ఉండి నిజంగా చేసిన వాళ్ళు 4. ఇందులో మనకి 2 గొడ్డళ్ళు, 1 కొబ్బరికాయ కొట్టే కత్తి, 2 బైక్స్ అండ్ 2 సెల్ ఫోన్స్ ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది మనకి ఇందులో భాగంగా. సో ఇది బేసిక్. ఇంకేమైనా మీకు ఉంటే మీరు అడగచ్చు. ఏం లేదండి, మన వరకు అది రాలేదు. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అతని మీద కూడా చనిపోయిన అతని మీద కూడా గంజాయి కేసులు ఉన్నాయి, అది మాత్రం అది ఆల్రెడీ తెలుసు. ఇదంతా అదే బ్యాచ్ వీళ్ళంతా. సో ఆ విషయం ఉంది. ఇతను ఇన్ఫార్మర్ అనమాట. ఏదైనా ఉంటే మనకి పట్టించడం అట్లా కొన్ని కేసెస్ కూడా అయినాయి. అని తెలియదు, అదంతా దాచిపెట్టే విషయం ఏం కాదు అదే. సో మనకు ముందే అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు దీని గురించి. మర్డర్ కూడా A4 A3 అది ఎప్పుడంటే 5-6 ఏళ్ల క్రితం. మేడం ఆయన అతను వీడియో వచ్చింది కదా, వార్నింగ్ ఇచ్చింది కదా, ఇంకా ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి, అంటే దాని మీద కూడా మేము కేసు చేసినాము. దాని మీద కూడా అప్రోప్రియేట్ సెక్షన్స్ తీసుకొని ఇన్సైట్మెంట్ చేయడం, పబ్లిక్ హార్మనీకి చెడ్డగా ఉండడం వల్ల దాని మీద కూడా మనం కేసు పెట్టినాము. అది కూడా ట్రయల్. ఈ రాజేష్ అనే వ్యక్తి మీద కూడా ఏమైనా గతంలో కేసులు? రాజేష్ కూడా ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది మనం పట్టుకొని బేసిక్ రికవరీ అవన్నీ చేసినాం. ఇంకా ఎవరిని వదిలిపెట్టాను వాళ్ళని గుర్తించారా? అంటే వారికి ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశాలు మాకు తెలిస్తే డెఫినెట్గా వాళ్ళకి ముందస్తుగా మనం ప్రొటెక్షన్ ఇచ్చుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, మేము చేస్తాము. ఇప్పుడు అదే ఇంట్రోగేషన్ లో భాగంగా మాకు ఏమేమి క్లూస్ దొరికినాయో దాన్ని బట్టి వర్క్ చేస్తాం. సమాచారం ఇస్తే నేపథ్యంతోనే చంపారు అనేది సర్క్యులేట్ అవుతాం. మీరు గోప్యంగా ఉంచుతాం అనే కాన్సెప్ట్ లో జనాలకు కూడా మీరు చెప్పాలి కదా, అంటే వీడియో వచ్చింది కదా. ఏది ఇన్ఫార్మర్స్ కి అదే. ఇప్పుడు ఇన్ఫార్మర్స్ అనేది మనకు ఎక్స్ట్రీమిస్ట్ కాలం నుండిగా మేము ఇది గోప్యంగా ఉంచేదానికి ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఇంకా ముందు కూడా అదే చూస్తాము. ఆ టెన్షన్ లేదు. ఎవ్రీబడి ప్లీజ్ కోఆపరేట్ విత్ పోలీస్ ఇన్ఫార్మింగ్ విషయంలో. ఇట్లాంటి వాళ్ళు సొసైటీకి హానికరమైన వాళ్ళకి కఠినంగా శిక్షలు జరుగుతుంటాయి. అది దిస్ షుడ్ నాట్ బి ఎ డెటరెంట్. మీరు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి ఎవరైనా. మీడియా ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు.